పాపాయ్ గోరుముద్ద. మా ఊరి చిన్ని కథ. మన తెలంగాణ పల్లెలో ఒక చిన్ని బంగారు బాబు ఉండేవాడు. అందరూ అతన్ని పాపాయ్ అని పిలిచేవారు. పెద్ద పేరున్నా ఎవ్వరూ పిలిచేది లేదు. పాపాయ్ అంటే చాలు అతను నవ్వేసేవాడు. పాపాయ్ చాలా చిలిపి. పరిగెత్తడం, ఎగరడం, ఆడుకోవడం ఇవే అతని పనులు. కానీ ఒక విషయం మాత్రం అతనికి అస్సలు ఇష్టముండేది కాదు: తినడం. అమ్మ గోరుముద్ద చేసుకొని పిలిచేది. రా బంగారం, గోరుముద్ద తిను. పాపాయ్ ఏమంటాడో తెలుసా? నాకు వద్దు, నేను ఆడుకుంటా. అమ్మ నవ్వేది. తిన్నాక ఆడురా. కాని పాపాయ్ తల ఊపి పారిపోతాడు. ఒకరోజు తెల్లవారుగానే పాపాయ్ బయటికి పరిగెత్తాడు. కోడి కుకురుకు అని అరుస్తోంది. గేదెలు మేతకు వెళ్తున్నాయి. గాలి చల్లగా వీచుతోంది. పాపాయ్ తన చిన్న బండి తీసుకొని ఇసుకలో బ్రర్ అని నడిపాడు. అమ్మ లోపల నుంచి పిలిచింది, పాపాయ్ రా తిను. వద్దమ్మా. అమ్మ గోరుముద్దలో నెయ్యి వేసింది. వేడివేడి అన్నం, పప్పు, కాస్త నెయ్యి చక్కగా కలిపింది. ఇదిగో చక్కటి ముద్ద. పాపాయ్ దగ్గరకొచ్చి వాసన చూశాడు. కాని మళ్ళీ వద్దు అని పరిగెత్తాడు. మన ఊరిలో లక్ష్మి అనే గేదె ఉంది. అది చాలా ముద్దుగా ఉంటుంది. పాపాయ్ దాని దగ్గరకు వెళ్ళాడు. లక్ష్మి, నువ్వేమి తింటావ్? గేదె నెమ్మదిగా ఆమ్ అని మూలింది. అప్పుడే తాతయ్యొచ్చాడు. లక్ష్మి గడ్డి తింటుందిరా. గడ్డి తింటేనే పాలిస్తుంది. అలానా? అవునురా, తినకపోతే బలం రాదు. పాపాయ్ కాసేపు ఆలోచించాడు. పాపాయ్ చెట్టు కింద కూర్చున్నాడు. గాలి వీచింది. ఆకు కదిలింది. అమ్మ వచ్చి మెల్లగా అంది, చెట్టు ఎందుకు పెద్దదైంది తెలుసా? ఎందుకు? నీళ్లు తాగింది, సూర్యుడు చూసింది, మట్టి తిన్నది. అందుకే పెద్దదైంది. పాపాయ్ చెట్టును చూసి, నేను కూడా పెద్దవాడమవ్వాలంటే తినాలా? అమ్మ నవ్వింది. అవును బంగారం. అమ్మ చిన్న ముద్ద చేసుకొని చేతిలో పెట్టింది. చిన్న ముద్దే సరేనా? పాపాయ్ నోరు తెరిచాడు. చాలా బాగుంది అన్నాడు. అమ్మ ఆనందపడింది. ఇంకో చిన్న ముద్ద? సరే. మరో ముద్ద, ఇంకో ముద్ద. చూసేసరికి గిన్నె ఖాళీ. పాపాయ్ పొట్ట పట్టుకుని నవ్వాడు. అమ్మా, నాకు బలం వచ్చిందనుకుంటా. అమ్మ నవ్వింది. చూసావా, గోరుముద్ద తింటే బలంగా అవుతావు. అప్పుడే తాతయ్య వచ్చి అన్నాడు, ఇప్పుడు పరిగెత్తి చూద్దాం. పాపాయ్ పరిగెత్తాడు. ఈసారి ఇంకా వేగంగా. నేను బలవంతుణ్ణి అని అరిచాడు. సాయంత్రమైంది. పాపాయ్ అలసిపోయాడు. అమ్మా, ఇంకో గోరుముద్ద ఇస్తావా? అమ్మ ఆశ్చర్యపోయింది. ఇవ్వకుండా ఉంటానా? ఈసారి పాపాయ్ స్వయంగా కూర్చున్నాడు. నేను తింటా. అమ్మ ప్రేమగా ముద్ద పెట్టింది. ఆ రోజు నుంచి పాపాయ్ తినడానికి అల్లరి చేయలేదు. అమ్మ పిలిస్తే వస్తున్నా అని వచ్చేవాడు. అతను బలంగా, ఆరోగ్యంగా పెరిగాడు. గేదె లక్ష్మికి కూడా చెప్పేవాడు, నేను కూడా తింటున్నాను. అమ్మ గర్వంగా చూసేది. నీతి: మంచి ఆహారం తింటేనే ఆరోగ్యం బాగుంటుంది. తిన్నాక ఆడుకోవడం ఇంకా ఆనందం.